సుగాలి ప్రీతి పవన్ కళ్యాణ్ గారి మీద కేసు పెట్టడం వరకు వెళ్ళడంపై మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయం వాస్తవానికి 2017లో కర్నూలు వేదికగా జరిగింది. అది దాని తర్వాత అనేక ప్రభుత్వాలు మారినాయి. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి సుగాలి పార్వతి గారు ఆ కేసుని తీసుకొచ్చినప్పుడు ఆవిడికి అండగా నిలవాలి, అలానే అప్పుడున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గట్టిగా కర్నూలు వేదికగా లక్షలాది మంది జన సైనికులతో ఎంతో ఖర్చు పెట్టి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిడ సమక్షంలోనే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గట్టిగా బుద్ధొచ్చే విధంగా ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఆ విషయాన్ని ప్రస్తావించి బహిరంగ వేదికల మీద మాట్లాడారో అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగొచ్చి 15 రోజుల లోపే సిబిఐకి అప్పగించడం జరిగింది. అలానే పవన్ కళ్యాణ్ గారు సుగాలి పార్వతి వెనక ఉన్నారు కాబట్టే ఆవిడికి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్ట ప్రకారం 5 ఎకరాల పొలం, 5 సెంట్ల భూమి, ఒక ప్రభుత్వ ఉద్యోగం ఆవిడ కుటుంబానికి వచ్చేలాగా చేసింది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అయితే నా కూతురుని ఇష్యూ అడ్డం పెట్టుకొని మీరు గెలిచారు అంటున్నారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు వాస్తవానికి నా కూతురికి న్యాయం చేయండి అని వచ్చిందే ఫస్ట్ సుగాలి పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చిందే సుగాలి పార్వతి గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి వ్యక్తుల్ని అడ్డం పెట్టుకోవాలి, రాజకీయం చేయాలి, అధికారంలోకి రావాలనే ఒక ఉద్దేశం ఆయనకి ఎప్పుడూ కూడా లేదు. అయితే సార్ ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇప్పుడు సడన్ గా తెరపైకి వచ్చారంటారు? ఇన్ని రోజులు రానప్పుడు ఇప్పుడు ఏంటి, ఏ నెపంతో ఏ ఎజెండాతో వచ్చారంటారు? ముందుగా ఇక్కడ గమ్మత్తు అయిన విషయం ఏంటంటే, ఇది కర్నూలులో ఇన్సిడెంట్ జరిగితే సుగాలి పార్వతి గారు వచ్చేసి గన్నవరం స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారిపై. పవన్ కళ్యాణ్ గారు ఆవిడకి అండగా నిలబడినందుక ఈ కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. అలానే లక్షలాది మంది జన సైనికులతో కర్నూలు వేదికగా మీకు అండగా నిలబడితే మీరు కేవలం వైఎస్ఆర్సీపీ ట్రాప్లో పడి రానున్న రోజుల్లో మీరు బలి పశువుగా కూడా వైఎస్ఆర్సీపీ చేతుల్లో అవుతారని కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికీ కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేయాలనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. ఈ విషయం మరి ఈవిడ తెరపైకి వచ్చి ఇన్ని అపవాదాలు చేయడాన్ని మీ అధినేత ఎలా తీసుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించిన, దోషణలు చేసిన, దాడులు చేయాలని ప్రయత్నించినా కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక వ్యక్తిగతంగా ఆయన ఎప్పుడు కూడా ఒక కక్షపూర్వకంగా కూడా ఆయన ఎప్పుడు కూడా తీసుకునే వ్యక్తి. ఆయన ఎప్పుడు కూడా ఆవిడ ఈ రోజు వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారి మీద ఒక కంప్లైంట్ ఇచ్చినా సరే ఇంకా ఆవిడికి న్యాయం చేస్తానని ఒక స్టాండ్లోనే శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఉన్నారు. నిజంగా పై మాటలేనా సార్, నిజంగా తెర వెనక కూడా న్యాయం జరుగుతుందంటారు? లేదు, ఖచ్చితంగా. వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు సుగాలి పార్వతి గారికి మాట ఇచ్చారు, నేను అండగా నిలబడతాను, మీకు న్యాయం చేస్తానని. ఇక్కడ ఏమైందంటే ప్రభుత్వం రాగానే ఉన్నతాధికారులని పిలిపించుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని పూర్వప్రదాలు కూడా తెలుసుకుందామని ఒక ప్రయత్నం కూడా చేశారు. అలానే ఆవిడకి న్యాయం చేయాలని ఒక ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రభుత్వంలో సిబిఐకి కేసుని అయితే అప్పచెప్పారు, కానీ ఎఫ్ఐఆర్ నెంబర్ అనేది ఆ కేసులో ఆ కంప్లైంట్లో సిబిఐకి పంపించిన లెటర్లో మెన్షన్ చేయలేదు. ఒక ఎఫ్ఐఆర్ నెంబర్ లేకుండా ఏ సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ చేయదు. అప్పుడు ఆ సిబిఐ కూడా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ రిటర్న్ పంపించి దాన్ని మళ్ళీ పరిశీలించి పంపించమని చెప్పింది. తర్వాత సిబిఐ అప్పుడున్న ఒత్తిళ్ళ మీద, అప్పుడున్న అనేక సమస్యల మీద సిబిఐ మళ్ళీ ఆ కేసును కూడా హోల్డ్లో పెట్టడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి చొరవ తీసుకొని ఆ రోజే గట్టిగా పట్టుబట్టి సిబిఐని కూడా ఒత్తిడి తీసుకొచ్చే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించినట్టయితే ఈరోజు సుగాలి ప్రీతికి న్యాయం జరిగేది. కేవలం ఆయనకి న్యాయం చేయాలనే ఒక ఉద్దేశం లేదు కాబట్టే ఈ కేసులన్నిటిని కూడా నీరుగార్చే ప్రయత్నం చేశారు. ఈరోజు ఆధారాలు కూడా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సో ఎన్ని అపవాదులు వేసినా ప్రజల శ్రేయస్సు కోరుకునేదే పవన్ కళ్యాణ్ గారు అంటారు. 100% ఏం జరిగినా సుగాలి పార్వతి గారు ఇలా అనుచిత వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా ఆయన బాధ్యత ఆయన విస్మరించారంటారు. సుగాలి పార్వతి గారికి కాదు, రాష్ట్రంలో ఏ ఆడబిడ్డకి సమస్య వచ్చినా, ఏ బడుగు బలహీన వర్గాల వారికి సమస్య వచ్చినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు అండగా నిలబడతారు. ప్రతి ఒక్కరికి న్యాయం చేసే ప్రయత్నమే చేస్తారు.